నమస్కారం. ఇవాళ నందిగామ నియోజకవర్గం నందిగామ మండలంలో గౌరవ ఎమ్మెల్యే స్వామి గారితో కలిసి ఇవాళ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది. నిజంగా పత్తి రైతులకైతే చాలా బాధాకరం. చూస్తే పత్తి చేతికి వచ్చిన పంట ఇవాళ వర్షాల కారణంగా, అంతేకాకుండా నీరు నిల్వ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఇది అర్జెంటుగా దీంట్లో తేమ శాతంలో కానీ, అంతేకాకుండా CCI ద్వారా మార్కెట్లో కొనిపించే విధంగా కానీ నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి వారికి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు కూడా దృష్టికి వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల రోడ్లు, కొన్ని చోట్ల సప్తాలు, ఇటువంటివన్నీ కూడా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు ఈ 5 గ్రామాలు పర్యటించే గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలకి ఏ విధమైన గ్రాంట్ ద్వారా కానీ, లేకపోతే ఏ విధంగా చేస్తే అతి త్వరగా వీరి సమస్యకి ఒక తాత్కాలిక పరిష్కారం వస్తుందో చూసి దానికి సమస్యను అడ్రస్ చేసే విధంగా మేమిద్దరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఒక్కటి, రైతులు ఎవరు ఐధైర్యపడద్దు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి అండగా ఉన్నారు. చూస్తే గత మనం సంవత్సరం సమయం నుంచి ఇటువంటి ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు ఆయన చేసిన కృషి, ముఖ్యంగా విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన కృషి మనం అందరం చూసాం. తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. అది అధిష్టానం చూసుకుంటుంది. మేము వచ్చింది గ్రామ పర్యటన. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించాల్సిన బాధ్యత క్రమశిక్షణ ఉంది.